ధ్యాన దశలు. ఓకే. సామాన్యంగా ధ్యానంలో 3 ముఖ్య దశలు చూస్తాము. అవి ఏంటంటే, ఒకటి విశ్వశక్తి అవగాహన. ధ్యానంలో కూర్చొని శ్వాస మీద ధ్యాస పెట్టి సాధన చేస్తుంటే ఆలోచనలు ఆగిపోయి ఆలోచన రహిత స్థితి వస్తుంది. అప్పుడు తలపై భాగం మాడుపై ఉన్న బ్రహ్మరంధ్రం ద్వారా విశ్వశక్తి ప్రవహించి మన నాడీ మండలంలో ప్రవేశిస్తుంది. ఇదియే విశ్వశక్తి అవగాహన. ధ్యానంలో మొదటిక్కడ ఫస్ట్‌ది 3 దశలున్నాయి. ఫస్ట్‌ది విశ్వశక్తి అవగాహన. ధ్యానంలో కూర్చొని మనం శ్వాసను గమనిస్తూ ఉన్నట్లయితే మన తలపై ఉన్నటువంటి మాడుపై ఉన్నటువంటి బ్రహ్మరంధ్రం గుండా ఆ విశ్వశక్తి మనలోకి ప్రవేశిస్తూ ఉంటుంది. ఇదే ధ్యానంలో మొదటి దశ అని చెప్పడం జరుగుతున్నది ఇక్కడ. నెక్స్ట్ నాడీ మండల శుద్ధి. నాడీ మండలంలో ప్రవేశించిన విశ్వశక్తి మనలోని ప్రాణశక్తితో కలిసి 72,000 నాడులతో 72,000 నాడులతో కూడి ఉన్న నాడీ మండలానంతా శుద్ధి చేస్తుంది. ఎప్పటి నుంచో పేరుకుపోయి ఉన్న విష పదార్థాలను, వ్యర్థ పదార్థాలను పూర్తిగా తొలగించేస్తుంది. ఆ సమయంలో విష పదార్థాలున్న శరీర భాగంలో నొప్పి పుట్టవచ్చు. ఈ నొప్పి అక్కడ ఉన్న వ్యాధి నయమగుటకు సంకేతం. ఈ నొప్పి ధ్యానంలోనే ఉంటుంది, తర్వాత ఉండదు. భయపడవలసిన అవసరం లేదు. ఇక్కడ నాడీ మండల శుద్ధి గురించి తెలియజేయడం జరిగినది. ఏంటంటే మాస్టర్స్, మనకి ఎప్పుడైతే ధ్యానం చేస్తున్న సందర్భంలో మన తలలోని బ్రహ్మరంధ్రం గుండా విశ్వశక్తి ప్రవహిస్తూ ఉంటుందని తెలియజేయడం జరిగింది కదా. మనం చెప్పుకుంటూ ఉంటున్నాము, మనం ధ్యానంలో గమనిస్తూ ఉన్నాము. ఆ సమయంలో మన శరీరంలోనికి విశ్వశక్తి పోయిన తర్వాత ఆ యొక్క విశ్వశక్తి, ఆ యొక్క ప్రాణశక్తి కలిసిన తర్వాత మన శరీరంలో ఆ 72,000 నాడులతో కూడి ఉన్న నాడీ మండలాన్నంతా శుద్ధి చేస్తుందంట. ఎప్పటి నుంచో పేరుకుపోయి ఉన్న విష పదార్థాలను, వ్యర్థ పదార్థాలను పూర్తిగా తొలగింపజేస్తుంది. ఈ సమయంలో విష పదార్థాలున్న శరీర భాగంలో నొప్పి ఉండవచ్చు. ఆ నొప్పి అక్కడ ఉన్న వ్యాధి నయమగుటకు సంకేతం. ఆ నొప్పి ధ్యానంలోనే ఉంటుంది, ఆ తర్వాత ఉండదు. భయపడవలసిన అవసరం లేదు. మనం ఇప్పుడు కొత్త వాళ్ళు చాలా మంది భయపడుతూ ఉంటారు. పెయిన్స్ వస్తూ ఉన్నాయి, తల ఊగుతూ ఉన్నది, అట్లా రకరకాల అనుభవాలు చెప్తూ ఉంటారు. అయితే అలా ఏంటంటే ఎందుకు వస్తుందంటే, మన శరీరంలోనికి విశ్వమయ ప్రాణశక్తి వెళ్ళినప్పుడు ఆ యొక్క శుద్ధి జరుగుతుంది కాబట్టి మనకు అలాంటి పెయిన్స్ వస్తూ ఉంటాయి. ఆ ధ్యానంలోనే వస్తాయంట, తర్వాత మళ్ళీ ఉండవని చెప్తూ ఉన్నారు. కాబట్టి మనం భయపడవలసిన అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి జ్ఞాన నేత్రం మేల్కుంట. ఈ విధంగా శరీరం శుద్ధి జరిగిన తర్వాత విశ్వశక్తి యొక్క ప్రేరణ వల్ల మనలోని జ్ఞాన నేత్రం మేలుకుంటుంది. దీని వలన ఈ క్రింది లాభాలు కలుగుతాయి. మనం ఆల్రెడీ కొంత తెలుసుకున్నాం. ఏమని అంటే, ఈ ధ్యాన సాధన కొత్తలో కొన్ని రకాల అనుభవాలు, ఆ తర్వాత సాధన చేయగా 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 మనకు థర్డ్ ఐ ఓపెన్ అవుతూ ఉంటుంది, జ్ఞాన నేత్రం మేల్కొంటుంది అని చెప్తున్నారు. అలా మేల్కొనడం ద్వారా వచ్చే లాభాలు ఏమిటంటే, ఫస్ట్ ఆరోగ్యంగా ఉన్న మనస్సు, శరీరం. నెక్స్ట్ దురలవాట్లు దూరం కావటం, చేసే పనులన్నీ చక్కగా చేయగలగటం. ఆ తర్వాత ఆత్మశక్తి, ఆత్మవిశ్వాసం పెరగటం, ఆత్మ సంతృప్తి, ఆత్మ సంయమనం రావటం, ఆనందమయ సంసార జీవితం, జ్ఞాపక శక్తి, ఏకాగ్రత పెరగడం, పరస్పర అవగాహన ఎక్కువగా అవడం, పరిమిత హద్దుల్లో బంధాలు అనుబంధాలు ఉండటం, నిత్య జాగరూకత అంటే అవేర్నెస్, పరోపకారం, దానం, ధర్మం, సేవ సహాయం చేయాలన్న కోరిక. పరోపకారం, దానం, ధర్మం, సేవ, సహాయం చేయాలన్న కోరిక. సత్సంగం ద్వారా అనేక మంది ధ్యానమిత్రులు, జ్ఞానులు దొరకటం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి జ్ఞాన నేత్రం వికసించటం. ఈ అనుభవం వల్ల నేను ఈ శరీరాన్ని కాను, నేను ఆత్మను. మరణం ఈ శరీరానికే కాని నాకు కాదు. నాకు మరణం లేదు. నాకు పూర్వజన్మల గురించి, ఈ జన్మ గురించి నాకు తెలుసు. ఈ జన్మకు నిర్ణయించుకుని వచ్చిన కార్యక్రమాన్ని పూర్తి చేస్తా. నేనే లోకం నుండి వచ్చానో, నా పూర్ణాత్మ ఎవరో నాకు తెలుసు. సూక్ష్మ శరీర యానాల ద్వారా అనేక లోకాలను దర్శించి అనేక ఆత్మలను కలిసి
సంభాషించాను అన్న విషయాలు తెలుస్తాయి. ఇవి తెలుసుకోవటమే ఆత్మజ్ఞానం. మనకి ఇక్కడ ఆత్మజ్ఞానం గురించి ఏమని వివరిస్తున్నారంటే, జ్ఞాన నేత్రం వికసించడం ద్వారా ఈ అనుభవం వల్ల నేను శరీరాన్ని కాను, ఆత్మను. నెక్స్ట్ నాకు మరణం ఈ శరీరానికే కానీ నాకు కాదు. నాకు మరణం లేదు. నా పూర్వ జన్మల గురించి తెలుసుకోవడం, ఈ జన్మ గురించి తెలుసుకోవడం, అసలు నేను ఈ జన్మ ఎందుకు తీసుకున్నాను, దాని యొక్క లక్ష్యం ఏమిటి అని తెలుసుకొని దాన్ని పూర్తి చేయడం. ఈ విధంగా ఈ యొక్క జ్ఞాన నేత్రం ద్వారా ఆత్మజ్ఞానం కలుగుతూ ఉందని చెప్తున్నారు. నెక్స్ట్ జ్ఞాని యొక్క దశలు. ధ్యాని యొక్క 3వ దశయే జ్ఞాని. జ్ఞాని యొక్క మొదటి దశ అవుతుంది. ఆత్మ జ్ఞానాన్ని పొందిన ధ్యానియే జ్ఞాని అవుతాడు. ఎవరు ఆత్మజ్ఞానాన్ని పొందుతారు? 3వ నేత్రం పొందిన వాళ్ళు. ఆత్మ జ్ఞానాన్ని పొందిన ధ్యానియే జ్ఞాని అవుతాడు. ఈ దశలో జ్ఞాని ఆత్మ జ్ఞానాన్ని కాక అనేక మానవాతీత శక్తులను కూడా పొందుతాడు. సూక్ష్మ శరీరయానంతో ఒకే సమయంలో 2 చోట్ల కనిపించుట. టెలిపతి అంటే దూరాన ఉన్న వ్యక్తులపై తన ప్రభావాన్ని చూపి తానిక్కడ అనుకున్న విషయాన్ని చెప్పి చేయించడం. అదే విధంగా వారి భావాలను గ్రహించగలగడం. సంకల్ప సిద్ధి అనగా తాననుకున్నది జరగడం మొదలైనవి. జ్ఞాని తన 2వ దశలో ఈ శక్తులను తన స్వార్థం కొరకుగా కాక లోక కళ్యాణం కొరకు మాత్రమే ఉపయోగిస్తాడు. మొదటి దశ ఏమని చెప్తూ ఉన్నారు? ఆత్మ జ్ఞానాన్ని పొందిన వాళ్ళే జ్ఞాని అవుతాడు మొదటి దశలో. 2వ దశలో వచ్చేసి వారికి ఉన్నటువంటి శక్తి ఉంటుంది కదా, దాన్ని లోక కళ్యాణం కొరకే ఉపయోగిస్తారంట, స్వార్థం కొరకి ఉపయోగించారని చెప్పడం జరుగుతున్నది. 2వ దశలో ఈ శక్తులను తన స్వార్థం కొరకు గాక లోక కళ్యాణం కొరకు మాత్రమే ఉపయోగిస్తాడు. అనగా దీన జనోద్ధరణ, దుర్మార్గులను సన్మార్గంలో పెట్టడం, ప్రజలకు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించడం, మానవ సేవయే మాధవ సేవయని చేసి చూపడం మొదలైనవి. ఇటువంటి కార్యక్రమాలు చేపట్టి పూర్తి చేయగల ఆత్మ పరిపూర్ణత, పవిత్రత చేకూరి జన్మరాహిత్యము పొందును. ఇదే జ్ఞాని యొక్క 3వ దశ యగును. ఈ దశలో జ్ఞాని తనను విశ్వమంతటా ప్రతి ప్రాణిలోను చూచును. తనలో విశ్వాన్నంతటిని చూచును. తానే విశ్వమే తానుగా గ్రహించును. ఈ విధంగా ఆత్మ విశ్వంలో లీనమై పరమాత్మ యగును. మానవుడే మాధవుడగును. జనన మరణం చక్రం నుండి విముక్తి పొందును. అహం బ్రహ్మాస్మి యనును. ఇది ఏ బ్రహ్మ జ్ఞానము. అర్థమైందా మాస్టర్స్? జ్ఞాని యొక్క దశలు 3 ఉన్నాయి. మొదటి దశ వచ్చేసి ఆత్మ జ్ఞానాన్ని పొందిన వాళ్ళు మొదటి దశలో ఉంటారు. 2వ దశ వచ్చేసి మనం ఇక్కడ ఉంటాము, మన సోల్ ఇంకొక సోల్ కి కనెక్ట్ అవుతూ ఉంటారు. ఇప్పుడు ప్రజెంట్ మనం ఇక్కడ కూర్చొని ఉంటాము. ఇప్పుడు పత్రిజీ గారు బాడీ వెకెట్ చేశారు, కానీ వారి యొక్క సోల్ మనం జ్ఞానంలో ఇట్లా ఆత్మజ్ఞానంలో ఉన్న వాళ్ళు బ్రహ్మజ్ఞాని ఇక్కడ కూర్చున్నప్పుడు ఆ సోల్ కనెక్ట్ అయ్యి మాట్లాడుకోవడం జరుగుతూ ఉంటుంది. అది ఏ 2వ దశ. ఆ దశ ద్వారా ఏం జరుగుతుందంటే వాళ్ళు లోక కళ్యాణం కొరకే, ఆ దశని లోక కళ్యాణం కొరకు మాత్రమే ఉపయోగించాలి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. 3వ దశ వచ్చేసి ఏంటి అంటే, ఇంకా విశ్వమంతా తనే, ప్రతి ప్రాణిలోను పరమాత్మ స్వరూపమే అని భావిస్తూ ఉంటారు. వారిలోని అంటే వారిలోని ఉన్న శక్తియే విశ్వమంతా ఉన్నది, ప్రతి ప్రాణిలోని ఉన్నది అని చెప్పి చూడగలిగిన వాళ్ళు మాత్రమే 3వ దశలో ఉంటారు అంట. వాళ్ళే అహం బ్రహ్మాస్మి యనును. ఇది ఏ బ్రహ్మ జ్ఞానం. నెక్స్ట్ గీతాచార్యుడు ఉత్తర గీతలో చెప్పినది ఏమని చెప్పారు అంటే, కోటి పూజ సమం స్తోత్రం, కోటి స్తోత్రం సమం జపం, జపకోటి సమం ధ్యానం, కోటి ధ్యానం సమం లయం. అనగా కోటి పూజలు ఒక స్తోత్రానికి సమానం, కోటి స్తోత్రాలు ఒక జపానికి సమానం, కోటి జపాలు ఒక ధ్యానానికి సమానం, కోటి ధ్యానాలు ఒక లయకు సమానమని. కాబట్టి ఉత్తమమైన ధ్యాన సాధనతో మానవుడు పైన చెప్పిన విధంగా దేవుడై విశ్వంలో లీనమగును. మనకు వాస్తవానికి ధ్యానం అనే మార్గం తెలియకపోవడం వల్ల చాలా మంది ఏం చేస్తూ ఉంటారు, భక్తి భావనలో వాళ్ళు కూడా ఆధ్యాత్మికానికి దగ్గర అవ్వడం కోసమే పూజలు, వ్రతాలు, నోములు ఇవన్నీ చేస్తూ ఉంటారు. అంటే నాకు తెలిసి అది మొదటి ఒక స్టెప్ అని నేను అనుకుంటున్నా. ఆ స్టెప్ నుంచే చాలా మంది ధ్యానంలోకి రాగలుగుతారు. అలాగని చెప్పేసి అందరూ అలాగే రావాలని లేదు. పూర్వ జన్మ సుకృతం ద్వారా కూడా డైరెక్ట్ ధ్యానంలోకి కూడా వస్తారు. పుట్టుకతో కూడా వాళ్ళు జ్ఞానులై వచ్చిన వాళ్ళు కూడా ధ్యాన ప్రచారం కొరకు మనకు పత్రిజీ లాంటి వాళ్ళు తెలియజేస్తూ ఉంటారు లోక కళ్యాణం కొరకు.
అదే విధంగా అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు, పూజల కన్నా కూడా ఎక్కువ ధ్యానమే అని చెప్పడం జరుగుతున్నది. నెక్స్ట్ ఇక్కడ నా ధ్యాన అనుభవాలు, ఎవరి ధ్యాన అనుభవాలు, ఇక్కడ ఎన్ఎస్ రావు వారి యొక్క ధ్యాన అనుభవాలు అనుకుంటా. మనం ఆల్రెడీ తొలి పలుకుల్లో వారి యొక్క విశ్లేషణ విన్నాము. వాళ్ళు ఎప్పుడు వచ్చారు, ఎలా వచ్చారు, వచ్చిన తర్వాత ఏం చేశారు, అసలు రావడానికి ముందు ఏం జరిగినది అని చెప్పేసి ఇక్కడ వివరించడం జరిగినది. నా ధ్యాన అనుభవాలు. జనవరి 11, 2000 హెర్నియా ఆపరేషన్ అయినప్పటి నుంచి నా ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉండేది. ఎల్లోపతి మందుల ద్వారా శరీరం బాగా బలహీనపడింది. తరచూ డాక్టర్లను చూడవలసి వచ్చేది. వాళ్ళు వచ్చిన అల్లోపతి మందులు వాడటం శరీరం ఇంకా బలహీనపడడం జరిగింది. ఇక మళ్ళీ మామూలు ఆరోగ్యం వచ్చే మార్గం ఏదైనా ఉందా అని తీవ్రంగా ఆలోచిస్తున్న సమయంలో హరిహర కళాభవన్ లో 2/6/2000 నుంచి 4/6/2000 వరకు జరిగిన ధ్యాన యజ్ఞంలో పాల్గొనడం, బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీని కలవడం, వారి ఆశీస్సులు పొంది ఆనాపానసతి ధ్యానం మొదలు పెట్టడం జరిగినది. ఇది నా జీవితంలో పెద్ద మలుపు, టర్నింగ్ పాయింట్ గా మారినది. ఏమని చెప్తున్నారు, 2000 అతనికి హెర్నియా ఆపరేషన్ జరగడం వల్ల హెల్త్ సరిగ్గా లేకపోవడం, అయినా సరే ఆ యొక్క మెడిసిన్ వాడుతున్నప్పటికీ కూడా తన ఆరోగ్యం ఆరోగ్యంగా ఉండలేకపోతూ ఉన్నాడు. ఇంకా ఆ మెడిసిన్ ద్వారా బలహీన పడుతూ ఉన్నాడు. అలాంటి సందర్భంలో అతను ఏం ఆలోచిస్తూ ఉన్నాడు, నాకు ఎలాగైనా ఈ ఆరోగ్యం బాగుపడడానికి ఏమైనా మార్గాలు ఉన్నాయా ఇంకా ఇది కాక అని చెప్పేసి ఆలోచిస్తున్న సమయంలో ఈ హరిహర కళాభవన్ లో ఏం జరుగుతున్నది, ధ్యానం యజ్ఞం జరుగుతూ ఉన్నది. అందులో పాల్గొనడం జరిగినది. తను అక్కడ బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారిని కలవడం, వారి యొక్క ఆశీస్సులు పొంది ఆనాపానసతి ధ్యానం మొదలు పెట్టడం జరిగినది. ఇది నా జీవితంలో పెద్ద మలుపు, టర్నింగ్ గా మారింది. నిజానికి కూడా ఈ టర్నింగ్ అనేసరికి నాకు ఒక అనుభవం గుర్తుకొచ్చింది మాస్టర్స్. ఏమని చెప్పుకుంటున్నానంటే, నాకు కూడా కొంచెం స్ట్రెస్ అంటే మానసిక ఆందోళన వల్ల నేను కూడా ధ్యానానికి వెళ్ళాలి, ధ్యానం చేయాలంటే ఇంట్లో వీలవ్వడం లేదు, సరిగ్గా లేదు, డిస్టర్బెన్సెస్ గా ఉన్నది. ఎలాగైనా సరే నాకు ధ్యానం కావాలి అని నేను అనుకుంటున్న సమయంలో తెలియకుండానే ఇక్కడ ఒక పిరమిడ్ సెంటర్ ఉన్నది అని తెలుసుకున్నాను. అక్కడ ఎవరో మాస్టర్స్ వస్తున్నారని చెప్పడం, అక్కడికి నేను వెళ్ళడం, ఆ ధ్యానం పరిచయం చేసుకోవడం, నెక్స్ట్ డే వాళ్ళు మన ఇంటికి రావడం, మాకు ధ్యాన పరిచయం చేయడం ద్వారా నాకు కూడా అది ఒక టర్నింగ్ పాయింట్. అలా నేను ఆ ధ్యాన పరిచయం చేసిన తర్వాత, ధ్యానాన్ని అభ్యసించిన తర్వాత, ఇలా మనం ఇంకా మన యొక్క జ్ఞానాన్ని, ఆత్మ జ్ఞానాన్ని ఇంకా ఎక్కువగా పెంచుకోవడం జరుగుతున్నది. ఇలా ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం అని చెప్పేసి ఈ విధంగా మనం క్లాసెస్ అటెండ్ అవ్వడం జరుగుతున్నది. కాబట్టి నాకు కూడా ఇది గుర్తుకు రావడం జరిగినది. కాబట్టి నాకు ధ్యానాన్ని అందించినటువంటి పత్రిజీ గారికి కానీ, నాకు మొదటి పరిచయం మీనా మేడం వాళ్ళ హస్బెండ్ ధ్యానం గురించి చెప్పడం, ధ్యానం చేయించడం జరిగినది. వాళ్ళకి కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను. నెక్స్ట్ అదే విధంగా ప్రతిరోజు ఇంట్లో ధ్యానం చేయటము, ప్రతి సోమవారం వాసవి నగర్ లో కమ్యూనిటీ హాల్లో జరిగిన క్లాసుల్లోను, ఈ యజ్ఞాల్లోను, పౌర్ణమి ధ్యానాల్లోను, ఇతర చోట్ల బ్రహ్మర్షి పత్రిజీ నిర్వహించిన ధ్యానం క్లాసుల్లోనూ పాల్గొనడం జరుగుతున్నది. నా మొదటి ధ్యానానుభవంలో నేను నిత్యం పూజిస్తూ ఉన్న వెంకటేశ్వర స్వామి అద్భుతమైన రంగుల్లో కనబడి ఆశీర్వదించడం, వెంటనే నాలోకి విపరీతమైన విశ్వశక్తి ప్రవహించడం జరిగినది. ఆ తరువాత అనేక మంది దేవీ దేవతలు, ఋషులు, మాస్టర్స్ వరుసగా కనపడి ఆశీర్వదించారు. మరోమారు వెంకటేశ్వర స్వామి కనపడ్డప్పుడు, స్వామి నీవు నాలోనే ఉన్నప్పుడు నేను వేరే పటాలను, విగ్రహాలను పూజించడం ఎందుకు అని అడిగాను. అవునన్నట్లు మందహాసం చేసి దీవించారు. వెంటనే నాలోకి విపరీతమైన విశ్వశక్తి ప్రవహించి అప్పటి నుంచి నేను పూజలు పూర్తిగా మానేశాను. 29/9/2000 శ్యామా చరణ్ లాహరి గారి ధ్యానంలో నాకు సహాయపడుతున్నట్లు కనిపించారు. ఈయనే గృహస్థులు కూడా సంసార జీవితం గడుపుతూ క్రియాయోగం అనే ధ్యానం చేసుకోమని చెప్పారు. ఈయన పరమహంస యోగానంద గారి గురువు, యుక్తేశ్వర్ గిరి గారి గురువు గారు. 2/7/1 ధ్యానంలో నాకు ఆపరేషన్ చేసిన చోట బాగా నొప్పి పెట్టింది. మా ఫ్యామిలీ డాక్టర్ తో చెబితే సర్జన్ కలవమన్నారు. ఆయన పరీక్ష చేసి అంత సరిగానే ఉంది, బహుశా స్కూటర్ నడపడం వల్ల వచ్చుంటుందని చెప్పి ఏవో మాత్రలు రాసి, నొప్పి తగ్గకపోతే వారం తర్వాత కలిస్తే టెస్టులు చేయిస్తామన్నాడు. ఆయన చెప్పిన టెస్టులన్నీ డాక్టర్ చేయించింది.
టెస్టులను మా డాక్టర్ చేయించింది. వాటిల్లో ఏ లోపము కనపడలేదు. నొప్పి మాత్రం వస్తూనే ఉంది. సర్జనకి కూడా ఏమీ అంతు పట్టలేదు. అప్పుడు నాకు తెలిసింది, డాక్టర్లు తెలుసుకోలేని జబ్బు కూడా విశ్వశక్తి తెలుసుకొని నయం చేయగలదని. ఎందుకంటే ధ్యానంతోనే నాకు ఆ నొప్పి తగ్గిపోయింది. వ్యాధి పూర్తిగా నయంగా అవడానికి అవసరమైన క్యూరింగ్ అంటే నయం చేయడం కూడా జరుగుతున్నది. ఇది మాటల్లో చెప్పలేని అద్భుతమైన అనుభవం. డాక్టర్లు ఉన్న జబ్బులను మాత్రమే చూడగలరు, కానీ విశ్వశక్తి రాబోయే జబ్బులను కూడా కనిపెట్టి అవి తీవ్రం కాకముందే నయం చేస్తుంది. పూర్వజన్మ సంచితం వల్ల వచ్చే జబ్బులు కూడా నయమవుతాయి. పిరమిడ్ మాస్టర్ డాక్టర్ సత్యనారాయణమూర్తి గారు కూడా ఈ విషయం చెప్పారు. ఇక్కడ మనం రోజు తెలుసుకుంటూనే ఉన్నాం. ఏమని? మనలో ఉన్నటువంటి గత జన్మ తాలూకా కర్మలే కావచ్చు, లేదంటే ఈ జన్మలో ఉన్నటువంటి చెత్తంతా ఉంటుంది కదా, అది మనం ఎప్పుడైతే కొత్తలో ధ్యానం సాధన చేస్తూ ఉంటామో, ఆ ధ్యాన సాధనలో మనలో ఎక్కడైతే ఆ యొక్క కణాలు అంటే బ్లాక్ అవుతుంటాయి, అక్కడ ఆ పెయిన్ మొదలవుతూ ఉంటుంది. ఆ పెయిన్ మొదలైందంటే అక్కడ హీలింగ్ అవుతూ ఉంటుంది. ఆ యొక్క విశ్వశక్తి మనలోకి ప్రవేశించి ఆ నాడీ మండల శుద్ధి జరుగుతూ ఉంది. కాబట్టి దానికి మనం ఎలాంటి భయం పెట్టుకోకుండా చక్కగా ధ్యానంలోనే ఆ నొప్పి వస్తుంది, ధ్యానం తర్వాత ఆ నొప్పి ఉండదు అని చెప్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అనుభవం ఏంటి అంటే, అక్కడ అతనికి కూడా అదే జరిగినది అని చెప్పి తెలుసుకోవడం జరుగుతున్నది. ఆరోగ్యంలో మార్పులు. ధ్యానం వల్ల నా ఆరోగ్యం బాగుపడింది. ఏ విధమైన వైద్యం కానీ మందులు కానీ తీసుకోవడం లేదు. నా పనులు నేను చక్కగా చేసుకోగలుగుతున్నాను. ఆత్మవిశ్వాసం, ధైర్యం వచ్చినాయి. వయస్సు 81 సంవత్సరాలైన స్కూటర్ నడపగలుగుతున్నాను. మామూలుగా వచ్చే జ్వరాలు, నొప్పులు దూరమైనవి. ధ్యానం పత్రిజీ నాకిచ్చిన వరంగా భావిస్తున్నాను. పూర్వజన్మ స్మృతి. నవంబర్ 1, 2001 డాక్టర్ న్యూటన్ వాసవి కమ్యూనిటీ హాల్లో ధ్యానులందరి చేత పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ అంటే గత స్మృతుల్లోకి వెనక్కి వెళ్ళడం చేయించారు. అందులో పాల్గొన్న నేను, నాకు 2 సంవత్సరముల వయసున్నప్పుడు ఎట్లా ఉన్నానో చూసుకోగలిగాను. తర్వాత న్యూటన్ గారు చెప్పిన విధంగానే ఇంటి వద్ద ప్రాక్టీస్ చేశాను. ఒక నెల రోజులు సాధన తర్వాత అనుకుంటాను, ఒక రోజు రాత్రి సూక్ష్మ శరీరయానం వచ్చింది. చాలా పెద్ద చెట్లు, అడవుల మీదుగా వెళ్ళాక ఒక చీకటి సొరంగంలో ప్రవేశించాను. అందులో అతి వేగంగా చాలా దూరం ప్రయాణించాక ఒక వెలుగు బిందువు కనిపించింది. అది క్రమక్రమంగా పెద్దదై సొరంగం ద్వారా కనిపించింది. చీకటి సొరంగం నుండి బయటపడి వెలుగులోకి వచ్చాను. అక్కడ నాకు ఋషిలాగా ఉన్న ఒక తేజస్వి కనిపించాడు. ఆయన చిరునవ్వుతో సన్మానిస్తూ రానాయన, నీ కోసమే ఎదురు చూస్తున్నాను అన్నారు. చెయ్యి పట్టుకుని తన వెంట తీసుకెళ్లారు. దారిలో ఒక చిన్న గది, దానిపై ఆర్చిలాగా ఉన్న కొయ్య వంతెన మీదుగా నదిని దాటాము. ఆవలి ఒడ్డున ఒక ఆశ్రమం కనిపించింది. ఋషి అక్కడ ఉన్న ఒక శిష్యుణ్ణి పిలిచి, మీ గురువు గారు వచ్చారు, లోపలికి తీసుకెళ్ళు అని చెప్పి వెళ్ళిపోయారు. ఆ శిష్యుడు నాకు నమస్కరించి నది ఒడ్డున తీసుకెళ్లి, స్నానం చేయండి గురువు గారు అన్నాడు. అంతే, వెంటనే నాకు స్నానం చేసినట్లే అనిపించింది. ఆ దుస్తులు ధరించడం అని పసుపు రంగులో ఉన్న ఆ శ్రమ దుస్తులు ఇచ్చాడు. వెంటనే అవి నా వంటి మీదకి వచ్చేసినట్లయి ఆశ్రమం వెనుక భాగంలో ఉన్న ఇంట్లోకి తీసుకెళ్లి కూర్చోబెట్టి ఉన్నగా మెరుస్తున్న ఒక కొయ్య పాత్రలో వేడివేడిగా లేత పసుపు రంగులోనున్న రవ్వ సంకటి తెచ్చిచ్చి తినమన్నాడు. మరొక మట్టి పాత్రలో పాలు తెచ్చిచ్చాడు. అనంతరం ఆశ్రమంలోని ఒక గది వద్దకు తీసుకెళ్లి, గురువుగారు, ఇదే మీ గది, అదే మీ ఆసనం, కాసేపు విశ్రమించండి అన్నాడు. అదంతా నాకేదో అయోమయంగా ఉంది. ఆ ప్రదేశం అంతా కొత్తగా ఉంది. ఆ గదిలో ఉన్న వస్తువులు అంటే కమండలం మొదలైనవి చూసి, కాదు ఇది నా గది కాదు, నేను సన్యాసిని కాను అన్నాను. ఒక్క నిమిషం ఉండండి అంటూ అతను ఎక్కడికో వెళ్ళాడు. వెంటనే నేను మొదటి కలిసిన గురువు గారు నా ఎదుట ప్రత్యక్షమయ్యారు. నా తల నిమురుతూ, ఇప్పుడైనా గుర్తొచ్చిందా, ఇది నీ పూర్వజన్మ అన్నాడు.
అప్పుడు గాని గుర్తు రాలేదు అది నా పూర్వ శ్రమమని. అంటే అతనికి గత జన్మ గుర్తుకు వచ్చింది. ఆ గత జన్మలో ఇక్కడ ఏం చేశాడనేది తెలుసుకోగలిగాడు. ఆ గదిలో ఆసనం మీద నేను కూర్చొని ఉన్నాను. ఆశ్రమ దుస్తుల్లో ఇక ఒక్కొక్కటిగా పూర్వజన్మ స్మృతులు గుర్తుకొచ్చినాయి. నేను ఇల్లు వదిలి ఆశ్రమానికి రావడం, పెద్దల అనుమతి లేకుండానే సన్యసించడం, ఆశ్రమంలో విద్యాభ్యాసం చేయటం మొదలైనవి. అయితే నా విద్యను, జ్ఞానాన్ని ఇతరులకు బోధించే అవకాశం రాకముందే దేహం చాలించవలసి వచ్చింది. అప్పటికి నాకు మెలకువ వచ్చేసింది. చుట్టూ చూస్తే అది నా ధ్యానం గది. ఇక్కడ మాస్టర్స్ మీకు అర్థమైందో లేదో, ఏంటి అతని యొక్క గత జన్మ గుర్తుకు వచ్చింది. కానీ ఆ గత జన్మలో అతను ఏం చేశాడు, ఆ సన్యాసం పుచ్చుకున్నాడు. వాళ్ళ యొక్క పెద్దల అంగీకారం లేకుండానే సన్యాసం తీసుకోవడం జరిగినది, విద్యను అభ్యసించడం జరిగినది. కానీ అతను లోక కళ్యాణం కోసంగా జ్ఞానాన్ని పంచలేదు కాబట్టి మళ్ళీ తిరిగి ఈ జన్మని తీసుకోవడం జరిగినది. వెంటనే అతనికి మెలకువ వచ్చేసిందంట. అందుకే ఈ జన్మ తీసుకొని క్రిందటి జన్మలో మిగిలిపోయిన కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంటాను. ఉపాధ్యాయ వృత్తి చేపట్టి ఎంతో ఇష్టంగా 50 సంవత్సరాలుగా పిల్లలకు విద్యాబోధ చేస్తూ వస్తున్నాను. ఈ విధంగా నా పూర్వజన్మ స్మృతి వల్ల ఈ జన్మ కార్యక్రమం రహస్యం తెలిసింది. దేని వల్ల తెలిసింది? ధ్యానం ద్వారా మాత్రమే తెలిసింది. ధ్యానం ఒకసారి చేస్తే తెలియదు. సాధన చేయగా చేయగా అతని యొక్క పూర్వజన్మ తెలుసుకోవడం జరిగినది. తెలుసుకున్న తర్వాత ఏం చేయడం జరిగింది? మళ్ళీ ఇప్పుడు లోక కళ్యాణం కోసంగా, అంటే ధ్యాన ప్రచారం కోసంగా, జ్ఞానాన్ని అందజేయడం కోసంగా అతను పుట్టాడని తెలుసుకున్న తర్వాత అతను ఏం చేశాడో చూద్దాం. జనవరి 2001 నుంచి నా ధ్యాన ప్రచారం మొదలైనది. నాకు ఇష్టమైన పిల్లలతోటే ప్రారంభించాను. చూసారా మాస్టర్స్, అతను టీచర్ కాబట్టి మన తిరిగి అతను ఏ విధంగా ధ్యానాన్ని స్టార్ట్ చేశాడు, మళ్ళీ పిల్లలతోనే ధ్యానం స్టార్ట్ చేయడం జరిగినది. జనవరిలో మా ఇంటికి దగ్గరలో ఉన్న జిల్లా పరిషత్ స్కూల్లో 7వ తరగతి పిల్లలకు ప్రతి బుధవారం ధ్యానం క్లాసు ప్రారంభించాను. 1 సంవత్సరం తర్వాత ధ్యానం చేసిన పిల్లల్లో అద్భుతమైన మార్పులు కనపడ్డాయి. అందరూ పరీక్ష పాస్ అవటమే కాకుండా వారి నడవడిలో మంచి మార్పులు వచ్చినాయి. మేమన్నా వాళ్ళ టీచర్ల కన్నా ఎంతో ప్రేమతో, గౌరవంగా చూస్తున్నారు. వారిలో శ్వాస విజ్ఞాన జ్యోతి వెలిగింది. 2002 ఏప్రిల్ నెలలో ప్రతి శనివారం సాయంత్రం శ్రీ నిలయంలో, అంటే మా ఇంట్లో పెద్దలకు ధ్యానం క్లాస్ పెట్టాము. చాలా మంది ధ్యానులు క్లాసులో పాల్గొంటూ ఆరోగ్యాన్ని, ఆనందాన్ని పొందుతున్నారు. అంతేకాకుండా నేను కోరుకున్నట్లుగానే వాళ్ళ పిల్లలకు కూడా ధ్యానం నేర్పుతున్నారు. శ్వాస విజ్ఞాన జ్యోతిని వెలిగిస్తున్నారు. ఇంకా ఇతను ఏం చేశాడు, స్కూల్లోకి వెళ్ళి పిల్లలకు ధ్యానం పరిచయం చేయడమే కాకుండా మళ్ళీ ఇంట్లో కూడా పెద్దలకి కూడా ఆ ధ్యాన పరిచయం చేస్తూ ఆ విధంగా క్లాసెస్ స్టార్ట్ చేస్తూ ఉండగా ఆ వచ్చి ధ్యానం చేస్తున్న వాళ్ళకి కూడా ఆరోగ్యం బాగుపడడం, ఆనందంగా వాళ్ళ యొక్క జీవితాన్ని ఆనందంగా తీర్చిదిద్దుకోవడం, ఈ విధంగా మెరుగుపడుతూ ఉన్నది. మా తదుపరి ధ్యాన కార్యక్రమంలో ఇతర ఊర్లకు కూడా వెళ్ళాము. రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, నా శ్రీమతి వాళ్ళ స్వగ్రామం పాములపాడు, మా స్వగ్రామం నెమలికల్లు వెళ్ళి అక్కడ వాళ్ళకి ధ్యానం నేర్పుతూ చాలా సంతోషించారు. వాళ్ళ బాధలు తొలగిపోయి మార్గం చూపించాం కదా అని మాకు చాలా ఆనందంగా కలిగింది. మాస్టర్స్ ఇక్కడ ఇంతవరకే నేను మీకు చెప్పాను. నెక్స్ట్ వచ్చేసి పిరమిడ్